ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు మనం కైవల్య ఉపనిషత్ అధ్యయనం చేస్తున్నాము. అంటే ఇక ఉపనిషత్ అంటేనే ఆధ్యాత్మిక జీవితంలో ఆఖరి మజిలీ అంటారు, ఆఖరి జర్నీ అన్నమాట. ది లాస్ట్ స్టాప్ మన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో, స్పిరిచువల్ లైఫ్లో ఇది లాస్ట్ స్టేషన్ అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క కైవల్య ఉపనిషత్ క్లాసుల్లో కూడా ఆల్మోస్ట్ ఆఖరి క్లాస్ ఇవాళ రేపు ఉంటుంది అంతే. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం అంటే, యావత్ జగత్తుకి మూల కారణం ఎవరు? కారణం నేనే. ఎందుకు ఇక్కడ ఏం చెప్పారు? మయ్యేవ సకలం జాతం. మయి ఏవ అంటే మయ్యేవ అంటే అర్థం ఏంటి? నా నుండే, నాలోనే, నా నుండే ఏంటి? జగత్తు జాతం. నా నుండే మొత్తం ఈ సృష్టి ఉద్భవించింది. మయి సర్వం ప్రతిష్ఠితం, నాలోనే స్థితిగా ఉంటుంది. అదేవిధంగా మయి సర్వం లయం యాతి, నాలోనే మళ్ళీ డిజాల్వ్ అయిపోతుంది, అంటే నాలోనే మళ్ళీ కలిసిపోతుంది. చూడండి, సముద్రమే ఉదాహరణ తీసుకోండి ప్రతిసారి, ఎందుకంటే అది చాలా స్పష్టంగా అందరికీ తెలుసు కాబట్టి. చూడండి, ఆ సముద్రము నీరు ఏదైతే ఉందో, ఆ నీటి నుండే కెరటములు, అలలు, బుడగలు, తరంగాలు, నురగ అన్నీ ఉద్భవిస్తున్నాయి. ఎక్కడి నుండి? నీరు నుండే. అంటే కెరటం ఎప్పుడైతే నేను కెరటము కాదు, నేను నీరు అని తెలుసుకుంటుందో అప్పుడేమవుతుంది? నీటి నుండి అన్నీ వస్తున్నాయి కదా, నా నుండే కెరటములు, అలలు, బుడగలు వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? నాలోనే ఉన్నాయి స్థితిగా. మరి చివరికి అది టైం అయిపోతే ఎక్కడ కలుస్తున్నాయి? నాలోనే, నీటిలోనే కలుస్తున్నాయి. చూసారా? అదేవిధంగా ఆభరణములన్నిటికీ మూల కారణం ఏమిటి? బంగారమే కదా. బంగారం నుండే ఆభరణములన్నీ వస్తున్నాయి. బంగారములోనే ఆభరణములు నిలిచి ఉంటున్నాయి. మళ్ళీ గోల్డ్ స్మిత్ అంటారు, అవి కరిగించినప్పుడు మళ్ళీ బంగారంలోనే కరిగిపోతాయి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా బంగారం అనేది కారణము. ఈ యొక్క ఆభరణం నామరూపాలన్నీ కార్యాలు. అర్థమవుతుందా? సో ఆ విధంగా మీకు ముఖ్యమైనటువంటి 3 నియమాలు చెప్తాను ఈరోజు. ముఖ్యమైనటువంటి 3 నియమాలు చెప్తాను. ఏంటవి అంటే, ఈ 3 గనక మీరు గుర్తుంచుకుంటే అద్భుతమైనటువంటి ఈ ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం అనేది కష్టమేమి కాదు. ఏంటి ఆ 3 అంటే, ప్రతి ఒక్కదానికి ఈ సృష్టిలో కారణము లేకుండా కార్యం ఉండదు. అంటే అర్థం ఏంటండి? కారణం అంటే బంగారము లేకుండా బంగారు ఆభరణములు ఉండనే ఉండవు. మట్టి లేకుండా మట్టి పాత్రలు సాధ్యం కాదు. అర్థమవుతుందా? అంటే మట్టి అనేది కారణము. మట్టితో చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో, కుండ, జారు, జగ్గు ఉంటాయి కదా, పాత్రలు ఏమైనా మూగిడ, తర్వాత కలశము,
తర్వాత ప్రమిదలు ఉంటాయి కదా మట్టితో చేసేవి, ఇవన్నీ కూడా కార్యములు. మట్టి కారణము. మొదటి సూత్రం, కారణము లేకుండా కార్యములు ఉండవు. అంటే మినప రుబ్బు లేకుండా ఇడ్లీ దోశలు ఉండవు. అర్థమవుతుందా? రవ్వ లేకుండా ఉప్మా ఉండదు అన్నట్లుగా కారణము లేకుండా కార్యములు ఉండవు. రవ్వ అనేది కారణము, ఉప్మా అనేది కార్యం. మినప రుబ్బు అనేది కారణము, ఇడ్లీ దోశలు కార్యములు. ఇప్పుడు రెండో సూత్రం ఏమిటి? కారణము ఒక్కటే అయినప్పటికీ కార్యములు అనేకము. కార్యములు అనేకము. ఇంకోటి ఏంటంటే కారణమే కార్యములుగా కనిపిస్తున్నది. చెప్పండి. ఇప్పుడు మట్టి వేరు పాత్రలు వేరు ఉంటుంది, మట్టి పాత్రలు వేరే ఉంటుందా? ఉండదు. మట్టియే మట్టి పాత్రములుగా అనేకములుగా కనిపిస్తున్నది. ఏమిటి? ఒకే మట్టి. మీరు ఇది పదే 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 పట్టుకోవాలి, గ్రహించాలి, గ్రాస్ప్ చేయాలి. అందువలన ఒకే కారణమైనప్పటికీ అనేక కార్యములు, ఒకే మట్టి అయినప్పటికీ అనేక పాత్రలుగా కనిపిస్తున్నది. రెండు సూత్రాలు చెప్పాను. మొదటిది, కారణము లేకుండా కార్యము ఉండదు. రెండోది, కారణమే కార్యముగా కనిపిస్తున్నది, అనేకముగా కనిపిస్తున్నది. చూసారా? అనేకముగా కనిపిస్తున్నది. కాబట్టి ఇప్పుడు మీరేంటి? మూడో సూత్రం. ఇప్పుడు కార్యముల నుండి కారణం తీసివేస్తే, కార్యములు అంటే ఏంటండి? ఆభరణం కార్యములు అనుకుందాం, బంగారం కారణం. సో ఆభరణము నుండి బంగారం తీసివేస్తే ఏం మిగులుతుంది? ఏమి మిగలదు. అర్థమైందా? ఈ మూడు మీకు స్పష్టంగా గుర్తుండాలి. అందువలన ఈ మూడు మీకు గుర్తుంటేనే ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదమ్మా వాట్సాప్ గ్రూప్లో. చెప్పండి. ఈ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు వీళ్ళందరూ. అదే చెప్పాము కానీ వాళ్ళు రావట్లేదు. వాళ్ళు రాజ్ కుమారు, పుష్ప, సాయిలు వీళ్ళంతా నలుగురు ఉన్నారు. శ్రీకాంత్ కూడా చెప్పారు కదా, శ్రీకర్ గారు కూడా చెప్పారు. వాళ్ళు రెస్పాన్స్ కావడం లేదు అని అంటే జస్ట్ ఆన్లైన్ లో లాగిన్ అయ్యేసి జస్ట్ ఇదే పనిలో ఉన్నట్టున్నారు. అంతే, కరెక్ట్. ఓకే ఓకే, రైట్. అయితే ఇప్పుడు కార్యకారణం, దీన్ని కార్యకారణ సిద్ధాంతం అంటారు. కార్యకారణం అంటే ఏంటి? అంటే కారణము లేకుండా కార్యం ఉండదు. ఇప్పుడు చూడండి, అదే ఈ ప్రపంచానికి అప్లై చేద్దాం. ఏంటి? ఈ ప్రపంచం మనకు కనిపిస్తుందా లేదా? మనకు కనిపిస్తున్నది. సో ప్రపంచమంతా మనకు కనిపిస్తున్నది కాబట్టి ఇది ఒక కార్యం అనుకుందాం. ఇది ఏంటి? కార్యము అనుకుందాం. మరి ప్రపంచమే కార్యం అయినప్పుడు దీనికి కారణం ఉండి తీరాలి కదా. మొదటి సూత్రం ఏమిటి? కారణము లేనిది కార్యం ఉండదు అన్నారు. సో కారణము లేనిది కార్యం ఉండదంటే ఈ ప్రపంచము నాకు కారణం లేకుండా కార్యం అనేది ఉండదు కదా. కాబట్టి ప్రపంచం అనే కార్యం ఉన్నది కాబట్టి దీనికి ఖచ్చితంగా కారణం ఉండి తీరాలి. ఇప్పుడు మీరు నాకు ఒక బంగారం బ్రేస్లెట్ ఇచ్చారు. సో బంగారం బ్రేస్లెట్ అనేది కార్యంగా నేను భావిస్తే మనకి దాని కారణం బంగారం ఉండి తీరాలి కదా. బంగారం ఎక్కడ ఉంటుంది? బంగారం అంటే కైలాసంలో ఉన్నది స్వామీజీ, బంగారం కైలాసంలో ఉన్నది, ఇదిగో బ్రేస్లెట్ ఇక్కడికి వచ్చింది అక్కడ నుండి, అలాగొస్తుందా? లేకపోతే ఇదిగో చైన్ తెచ్చాను, బంగారం చైన్ తెచ్చాను, నెక్లెస్, కారణం వచ్చేసి బంగారం షాపులో బంగారం ఉన్నది, ఇక్కడికేమో ఆభరణం ఇచ్చారు అంటారా? కాబట్టి ఈ యొక్క ప్రపంచం, ఈ జగత్తంతా ఒక కార్యముగా మనం భావిస్తే, ఒక ప్రోడక్ట్గా ఒక కార్యంగా భావిస్తే దీని వెనుక కారణం ఉండి తీరాలి.
మొదటి సూత్రం ఏమన్నాము? కారణము లేకుండా కార్యములు ఉండవు. మరి జగత్తుకి ఒక కారణం, సృష్టి కారణం లేకుండా సృష్టి ఉండదు కదా. సరే, ఆ సృష్టి కారణం ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం. ఏంటి? రెండో సూత్రం ఏం చెప్పాను? ఆ యొక్క దేనికైనా సరే కారణం ఏదైతే ఉంటుందో అదే కార్యములుగా కనిపిస్తున్నది. ఆభరణ కారణం బంగారం కాబట్టి ఆ బంగారమే ఆభరణములుగా కనిపిస్తున్నది. ఫర్నిచర్ కారణమైన కర్ర, చెక్క, ఆ చెక్కే ఫర్నిచర్గా కనిపిస్తున్నది. అలలు బుడగలు తరంగాల కారణమైన నీరు, ఆ నీరే అలలు బుడగలు తరంగములుగా కనిపిస్తున్నది. కారణం ఒక్కటే, నీరు ఒక్కటే, అలలు వేరు, బుడగలు వేరు, తరంగాలు వేరు, కెరటములు వేరు, నురగ వేరు, వేరు వేరు. బంగారం ఒక్కటే, అనేక ఆభరణములు, నెక్లెస్ వేరు, రింగు వేరు, ఉంగరం వేరు, బ్రేస్లెట్ వేరు, వడ్డానం వేరు, రకరకాలు. కర్ణాభరణము, నాసికాభరణం, ముక్కుకు పెట్టుకునేది, గాజులు, బంగారపు గాజులు. అంటే అర్థమేంటి? ఇవన్నీ కూడా వేరు వేరు కార్యములైనప్పటికీ కారణము ఒక్కటే. కారణం ఒక్కటే, కార్యములు అనేకము. ఇప్పుడు చూడండి, మనం ఏం చేసాము? ఈ శరీరం ఉన్నది, ఈ శరీరం ఉన్నది. శరీరం అనేది కార్యం అనుకుంటే, ప్రోడక్ట్ అనుకుంటే దీనికి కారణం ఉండి తీరాలి కదా. ఎస్, ఉండి తీరాలి. ఏమిటా కారణం? రెండో సూత్రం ఏం చెప్పాము అంటే ఆ కారణమే కార్యములుగా కనిపిస్తున్నది. అంటే శరీరమునకు కారణమైనటువంటి ఏదైతే ఉందో అదే శరీరముగా కనిపిస్తుందని చెప్పారు. అనేకం చూడండి, కాళ్ళు వేరు, చేతులు వేరు, నోరు వేరు, చెవులు వేరు, నేత్రములు వేరు, అన్ని వేరు వేరు ఉన్నాయా? అంటే ఇవి అనేకముగా ఉన్నాయి, కానీ కారణము ఒక్కటే, కార్యములు అనేకము. కారణమే కార్యములుగా కనిపిస్తున్నది. కారణమే కార్యములుగా కనిపిస్తున్నది. ఇప్పుడు చూడండి, మూడో సూత్రం ఏం చెప్పాను? ఈ కార్యము నుండి కారణము తీసేస్తే ఏమీ మిగలదు. చూడండి, ఆ శుద్ధ చైతన్య ఉనికి అనేది తప్పుకుంది అనుకోండి. సపోజ్ ఆ చైతన్యం అనేది తప్పుకుంది అనుకోండి, ఈ శరీరం నిలబడుతుందా? పడిపోద్ది, పేకమేడలా కూలిపోతుంది. ఈ సృష్టికి కూడా కారణమైంది ఏదైనా తీసామనుకోండి. సపోజ్ వేడి ఇచ్చే సూర్యుడు లేడు అనుకుందాం, చల్లదనం ఇచ్చే చంద్రుడు లేడు అనుకుందాం, లేకుంటే వాయువు సంచరించడం లేదనుకుందాం. ఇవేవి లేకుంటే ఈ సృష్టి ఉంటుందా? సృష్టి పేకమేడలాగా కూలిపోతుంది, ఇసుక తెన్నుల్లో కట్టినటువంటి బిల్డింగుల్లాగా కూలిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చెప్పాము? ఈ సృష్టికి నేను మూల కారణము అని చెప్పబడింది. తర్వాత ఇప్పుడు మంత్రంలో ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు అనోరణీయా నహమేవ తద్వత్ మహానహం విశ్వమహం విచిత్రం పురాతనోహం పురుషోహమీశః హిరణ్మయోహం శివరూపమస్మి. ఇప్పుడు చూడండి, అనోరణీయాన్ అహమేవ తద్వతు మహాన్ అహం విశ్వమహం విచిత్రం. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇంతకుముందు మనం చెప్పాం ఏంటి? ఇంతకుముందు చెప్పాం మయ్యేవ సకలం జాతం, నా నుండే సర్వం వస్తుంది, మట్టి నుండి అనేక మట్టి పాత్రలు వస్తున్నాయి, బంగారం నుండి బంగారు ఆభరణలు వస్తున్నాయి, నీటి నుండి కెరటములు, అలలు, బొడుగులన్నీ వస్తున్నాయి. అదేవిధంగా నా శుద్ధ చైతన్య ఆత్మస్వరూపం నుండే యావత్ బ్రహ్మాండమంతా అనేక పంచభూతాల రకరకాల రూపములతో అనేక రకాల నామరూపములు వచ్చాయని చెప్పాం. ఇప్పుడేం చెప్తున్నారు? ఇంతకీ ఈ కారణమైనటువంటి పరమాత్మ శుద్ధ చైతన్యం నేనే కదా, ఎక్కడ ఉన్నాను, ఎక్కడ ఉంటాను అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే ఏమంటున్నారంటే, ఇప్పుడు కార్యం అంతటా ఉంటుంది. మీరు చెప్పండి, ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలుకి ఎసెన్స్
వెన్న అనుకుంటే వెన్న ఒక మూల ఉండదు కదా, పాలంతా వ్యాపించి ఉంటుంది. సరే, ఆభరణం చేసాం, బంగారు ఆభరణం. ఆభరణానికి బంగారం అనేది ఒక మూల ఉంటుందా, ఆభరణం అంతా వ్యాపించి ఉంటుందా? ఆభరణం అంతా వ్యాపించి ఉంటుంది. అంటే కార్యములు ఏవైతే ఉన్నాయో కార్యములు అంతటా వ్యాపించి ఉంటుంది కారణము, ఒక్క దగ్గర పడి ఉండదు. నిజానికి కారణమే నామరూపాత్మకమైనటువంటి కార్యముగా ఉన్నది. అందుకే ఇది తెలుసుకుంటే, మీరు ఈ మాత్రం తెలుసుకుంటే సైంటిస్టుల కంటే గొప్పలు అయిపోతారు. ఈ ఇతర మతాల వాళ్ళందరినీ డిస్మిస్ చేసి పడేస్తారు మీరు. ఎందుకు? వారు సృష్టికర్తను మనం పూజిస్తాం కానీ మేము సృష్టిని పూజించమని వెర్రి వెంగళప్పల్లా మాట్లాడతారు. అర్థం ఏంటి అంటే, సృష్టికర్త దేవుడు పరలోకములో ఉన్నాడు, సృష్టి ఎక్కడున్నది, మేము పరలోక ప్రభువు పూజిస్తాము, మీరేమో అన్ని నామరూపాలు, ఈ సృష్టి అంతా రాయికి, రప్పకి, చెట్టుకి, గోవుకి, సకల ప్రాణులకి మీరు పూజిస్తున్నారు హిందూ ధర్మము, మీరేమి అజ్ఞానవంతులు, మేము ఈ సృష్టికి కారణమైనటువంటి దేవుడు పరలోకములో ఉన్నాడు, పరలోక ప్రభువా ప్రభువా, పరలోక ప్రభువా ప్రభువా, అక్కడ పూజిస్తామంటారు మీరు. వాళ్ళు ఎంత వెర్రి వెంగలప్పులు అనేది మీకు స్పష్టం కావాలి. ఎందుకు? సృష్టి వేరు, ఈ సృష్టించిన కారణమైనటువంటి సృష్టికర్త వేరు కాదు. బంగార ఆభరణం వేరు, బంగారు ఆభరణం కారణమైన బంగారం వేరు కాదు. ఆ బంగారమే ఆభరణం అంతా వ్యాపించి ఆ ఆభరణంగా కనిపిస్తుంది, కానీ నిజానికి బంగారమే ఆభరణంగా కనిపిస్తుంది. అలా చూసుకుంటే ఇప్పుడేమైంది? ఏక కారణమేవ అనేక కార్యరూపేణ భాతి అంటారు. అర్థం ఏంటి? ఒకే కారణం, ఒకే బంగారము ఆ యొక్క బంగారం షాపులో ఉన్నటువంటి ఆభరణం అన్నిటిగా కనిపిస్తున్నది. ఒకే నీరు సముద్రంలో ఉన్న అలలు, తరంగాలు, బుడగలు, కెరటములుగా కనిపిస్తున్నది. ఒకే శుద్ధ చైతన్యము ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక రూపములుగా, నామరూపములుగా కనిపిస్తున్నది. ఇది మీరు తెలుసుకోవాలి. అంటే ఇదగం 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 అంటే ఇదం, ఇదం అని అర్థం. ఇదగం అంటే ఇదం, ఇదం సర్వం యదయమాత్మ. ఇది మహావాక్యం, బృహదారణ్యక ఉపనిషత్. అంటే మొత్తం అండపిండ బ్రహ్మాండం అంతా కూడా ఈ యొక్క శుద్ధ చైతన్యం నుండి వచ్చింది. ఇదంతా కూడా సర్వం ఏదైతే ఉందో, సర్వం ఏదైతే ఉందో అంతా కూడా ఆత్మయేవ అని చెప్పారు బృహదారణ్యక ఉపనిషత్, యాజ్ఞవల్క్య మహర్షి. అంటే అహం అనోరణీయాన్ తద్వతు మహాన్. చూసారా ఇక్కడ ఎంత విచిత్రం అంటే, అనోరణీయాన్ అంటే అణువు అంటే అత్యంత సూక్ష్మమైనది. ఈ సృష్టిలో మీరు ఎంత సూక్ష్మం తీసుకురండి, మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రినోస్, నానో పార్టికల్, మైక్రో నానో పార్టికల్ అంటారు. అంటే అది మనం కళ్ళతో చూడలేమండి, అవి కొన్ని ఇన్స్ట్రుమెంట్ల ద్వారా చూస్తారు అంతే. అంటే వాటికంట ఇంకా చిన్నది లేదు, ఇదే అత్యంత సూక్ష్మమైనది మీరు అన్నారనుకోండి, దానికంటే సూక్ష్మమైనది ఆత్మ. ఎందుకు? అత్యంత చిన్నదానేందుకు కూడా ఆత్మే ఉంటుంది కాబట్టి ఇంకా దానికంటే ఆత్మ కంటే చిన్నది అనేది ఉండదు. స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అంటారు. సరే, ఆత్మ అంటే చాలా చిన్నదా అండి? కాదు. ఇంకేమంటున్నారు? మహితో మహాన్. చూడండి, మహాన్ అహం, మహాన్ అహం అంటే అర్థం ఏంటి? మహితో మహాన్ అంటే అంటే పెద్దవని మీరు ఏదైతే భావిస్తున్నారో వాటన్నిటికీ పెద్ద. అనోరణీయాన్ మహితో మహతో మహీయాన్, మహతో మహీయాన్ అంటారు. అంటే చిన్నదాని అన్నింటిలో కల్లా చిన్నది, పెద్దవాటన్నిటిలో కల్లా పెద్దది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వడ్డానం, పెద్ద వడ్డానం చేశారు, 10 తులాల బంగారం వడ్డానం చేశారనుకోండి, 10 తులాల వడ్డానం కంటే పెద్దది బంగారము. చిన్న రింగు చేశారు ఈ యొక్క చిటికిన వేలికి, ఆ రింగు ఆ దానికంటే చిన్నది బంగారము. అంటే అర్థం ఏంటి? బంగారం అనేది అన్ని చిన్నది పెద్ద అన్నిటిలో కూడా బంగారం ఉన్నది అని అర్థం. బంగారం కంటే ఏమీ లేదు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఆకాశం తీసుకుందాం. మనము సూది తెలుసు కదా, మనకి బటన్స్ వేస్తారు, ఏమైనా చిరిగిపోతే టైలర్ కుడతారు కదా, లేకపోతే ఇంట్లో కూడా మన అమ్మ వాళ్ళు చిన్న సూది వాడతారు. ఎందుకు? వారి పిల్లలకి, బేబీస్కి చిన్న బటన్లు వేయాలంటే చిన్న రంధ్రాలు ఉండాలి కాబట్టి చిన్న సూది వాడతారు. ఆ చిన్న సూదికి కూడా చిన్న రంధ్రం ఉంటుంది మన దారం గుచ్చడానికి, అవునా?
చిన్నప్పుడు మాకు సూది దారం పోటీలు పెట్టేవాళ్ళు స్కూల్ ఆగస్టు 15కి ముందు. దాంట్లో ఎవరు ఫాస్ట్గా దారం గుచ్చితే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, ప్రథమ బహుమతి. కాబట్టి ఇప్పుడు ఆ చిన్న సూదిలో ఉన్నటువంటి ఖాళీ ఉంది కదండి, దాన్ని సూది ఆకాశం అంటారు. సూచి ఆకాశం అంటారు. అంటే ఇప్పుడు ఆ సూచి ఆకాశము, ఇది మొత్తం బయట ఉన్న ఆకాశము, ఈ ఈ గదిలో ఉన్న ఆకాశం, కుండలో ఉన్న ఆకాశం. ఆకాశం ఏమైనా చిన్నది పెద్ద ఉంటుందా? ఒకవేళ చిన్నది ఉన్నదనుకోండి, చిన్నదానికంటే చిన్నది ఆకాశం కూడా ఆకాశమే. ఒకవేళ పెద్ద ఆకాశం ఉందని, గది కొంటే పెద్ద ఆకాశం, అది కూడా ఆకాశమే. అంటే అన్నిట్లో కూడా వ్యాపించినప్పుడే చిన్నదానికంటే చిన్నదవుతుంది, పెద్దదానికంటే పెద్ద అవుతుంది. అంటే అంతటా వ్యాపించి ఉన్నది అని అర్థమైందా? సో అంతటా వ్యాపించి ఉన్నప్పుడు అనోరణీయాన్ మహతో మహియాన్, కఠోపనిషత్. అనోరణీయాన్ మహతో మహియాన్ అంటే చిన్న అణువు కంటే చిన్నది, పెద్దదైన దానికన్నా పెద్దది. అంటే ఇప్పుడు ఆత్మ చెప్పండి, ఈ యొక్క అత్యంత ఇసుకు రేణువు కంటే చిన్నది, ఈ భూమండలం కంటే పెద్దది. వాస్తవానికి ఆత్మ కంటే పెద్దది లేదు కాబట్టి దానికి ఆ పేరు బ్రహ్మ అని పేరు వచ్చింది. బ్రహ్మ అని పేరు ఎందుకు వచ్చింది చెప్పండి మీరు? అవును స్వామి, ఆత్మ బ్రహ్మ ఒకటే అంటున్నారు. ఆత్మను అనొచ్చు కదా. ఈ బ్రహ్మేటి మధ్యలో బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ 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 అంటే కాదు, బృహత్తమత్వాత్ బ్రహ్మ అంటారు. బ్రహ్మ బృహత్తమత్వాత్ బ్రహ్మ అంటే అర్థం ఏంటి? పెద్దవాటి కంటే పెద్ద, బిగ్ అంటే దానికంటే పెద్దది లేదు అని అర్థం. సపోజ్ పర్వతాలన్నిటిలో కల్లా మేరు లేదా ఎవరెస్ట్ పెద్దది అనుకుందాం. సపోజ్ దానికంటే పెద్దది బ్రహ్మ. చిన్నవాటి కంటే అత్యంత న్యూట్రిన్, ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి కెమిస్ట్రీలో, చిన్నవి పార్టికల్స్, వాటికంటే చిన్నది ఆత్మ. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు అర్థమైపోతే ఇంకేముంది? సర్వం ఆత్మ ఇది భావ. ఏంటిది? విచిత్రం. ఇది విచిత్రమగా చెప్పండి. విశ్వం అహం విచిత్రం అస్మి. చూడండి, విశ్వం అహం విచిత్రం అంటే ఈ విశ్వం ఒక అద్భుతం. ఎందుకు? అందులో చాలా భిన్నత్వం ఉంది. ఈ విశ్వంలో ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయండి. భూమి వేరు, నీరు వేరు, నీరు వేరు, అగ్ని వేరు, అగ్ని వేరు, వాయువు వేరు, వాయువు వేరు, ఆకాశం వేరు, ఆకాశం వేరు, నక్షత్రాలు వేరు, నక్షత్రాలు వేరు, గ్రహాలు వేరు, చెట్లు వేరు, లతలు వేరు, పక్షులు వేరు, క్రిములు, కీటకాలు, మనుష్యులు, జంతువులు, ఏది కూడా కలవట్లేదే. వితిన్ ఒక శరీరంలో కూడా అవయవాలు కూడా కలవట్లేదే. నేత్రం వేరు, చెవులు వేరు, ముక్కు వేరు, నాలుక వేరు, కాళ్ళు వేరు, చేతులు వేరు. ఇదంతా విచిత్రమా కాదు చెప్పండి? ఈ సృష్టి అంతా కూడా అద్భుతమైనటువంటి భిన్నత్వం, విచిత్రమే. మరి మోక్షం అంటే ఏమిటి? అంటే మంచి చేసి పుణ్యం పొందడమా, మంచి జన్మ పొందడమా? అది మోక్షం కాదు. కానీ మనమేమంటాము? ఈ యొక్క విశ్వమంతా నేనే ఉన్నాను, ఈ విశ్వంలో మార్పు చేర్పులై ఉన్నప్పటికీ నాలో మార్పు లేని స్థిరంగా ఉన్నాను, కదలకుండా ఉన్నాను, మారకుండా ఉన్నాను, ఏకంగా ఒక్కటై ఉన్నాను. నాకంటే రెండోది కాంపిటీషన్ లేదు, వేరుగా ఏమీ లేదు. వీళ్ళంతా ఈ రూపములన్నీ నేనే ఆ రూపంలో కనిపిస్తున్నాను. ఒకే బంగారం అనేక ఆభరణలకు కనిపిస్తున్నట్లుగా ఒకే శుద్ధ చైతన్య ఆత్మను నేను ఈ సృష్టి అంతా అనేక రూపములుగా కనిపిస్తున్నాను. ఎంత అజ్ఞానం కాకపోతే నేనే అనేక రూపములుగా ప్రకాశించి ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. ఒకే నీరు నుంచి వచ్చిన కెరటము, అలలు, బొడుగులు ఎలాగైతే ఒకదానికొకటి రాపిడి కొట్టుకుంటాయో అలాగే ఈ విశ్వములో ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, మత యుద్ధాలు జరుగుతున్నాయి, కులం పేరు మీద యుద్ధాలు జరుగుతున్నాయి, రాజకీయ పార్టీల పేరు మీద యుద్ధం జరుగుతున్నాయి, భక్తుల పేరుతో యుద్ధం జరుగుతున్నాయి, శిష్యులు, గురువుకి శిష్యులు ఉన్న ఆ శిష్యుల మధ్య గొడవ, శిష్యుల పేరు మీద యుద్ధం జరుగుతుంది. కొంతమంది గురువులుగా ఉండి గురువుకి కూడా యుద్ధం జరుగుతుంది. ఆయన ఆశ్రమం పెద్దది, ఆయన పీఠం పెద్దది, ఈయన మఠం పెద్దది, ఈయన దశంభాగాలు ఎక్కువ వస్తున్నాయి, నాకు తక్కువ వస్తున్నాయి, నా దగ్గరికి వచ్చినట్టు గొర్రెలు తక్కువ ఉన్నాయి, ఆ చర్చికి ఎక్కువ గొర్రెలు వెళ్తున్నాయి, సంథింగ్ లైక్ దట్. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి అజ్ఞానంతో కలిగిన మూర్ఖత్వమే. ఎందుకు? అండపిండ బ్రహ్మాండం అంతా నేనే వ్యాపించి ఉన్నాను,
లోపల అంతర్యామిగా అన్నిట్లో కూడాను పట్టి ఉంచి ఉన్నాను. అంతర్యామిగా ఒక పూసల వెనక దారంలాగా పట్టి ఉంచి ఉన్నాను. బయట వ్యాపించి ఉన్నాను. వాస్తవాన్ని నేను ఒక్కడనే ఉన్నాను. బంగారు ఆభరణం ఏ రోజైతే నేను బంగారంగా అని తెలుసుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ఆభరణాల్లో కూడా నేనే ఉన్నాను, నేనై మాత్రమే ఉన్నాను, నాకంటే రెండోది లేదు అని ఆ ఆభరణం ఏ రోజు తెలుసుకుంటుందో అప్పుడు పూర్తి స్థాయి మోక్షం పొందినట్టు ఆ ఆభరణం. సముద్రంలో ఉన్న కెరటము ఏ రోజైతే ఏ క్షణమైతే ఈ సముద్రంలో ఉన్నటువంటి అన్ని నామరూపాలు, కెరటములు, అలలు, బుడగలు, నురగ అన్నిట్లో కూడాను నేనే ఉన్నాను నీరుగా అని ఎప్పుడు తెలుసుకుంటుందో ఆ కెరటమునకు మోక్షం వచ్చినట్లు. అందుకే మనకి ఉపనిషత్తులు ఏం చెప్పారంటే వాచారంభనం వికారో నామధేయం. జగత్ అంతా నామరూపాలతో నిండి ఉంది. నామరూపాత్మ జగత్తు మిథ్య. ఎందుకు మిథ్య? ఈ రూపములు మళ్ళీ కలిసిపోతాయి, మళ్ళీ కొత్త రూపాలు వస్తుంటాయి, మళ్ళీ కలిసిపోతాయి, మళ్ళీ కొత్త రూపాలు వస్తుంటాయి. రూపములు శాశ్వతం కాదు, రూపములు నిత్యం కాదు. కానీ దానికి ధాతువుగా ముడిసరుకు ఏదైతే ఉందో అది నిత్యము. అందుకే వాచారంభనం వికారో నామధేయం సత్యం అన్నారు. ఎందుకు ఉపనిషత్తులో? చాందోగ్య అంటే అర్థం ఏంటి? ఏ శ్వేతకేతో ఈ రూపములు కనిపిస్తున్నాయి చూడండి. ప్రమిద, చిన్న కుండ, కలశము, పెద్ద కుండ, జారు, జగ్గు, శాసరు, కప్పు, ప్లేటు, మట్టితో చేసాం కదా. ఇవన్నీ కూడా నామరూపములుగా వేరువేరుగా ఉన్నాయి. కానీ మట్టి ఒక్కటి సత్యము. నామరూపాలు అనేవి ఒక దశలో కనిపిస్తాయి, మరొక దశలో కరిగిపోతాయి. కాబట్టి ఈ నామరూపాలుగా పిలుస్తున్నవి మిథ్యా అని అర్థం. ఈ శరీరం రాకమునుపు శరీరం లేదు, కానీ నేనున్నాను. అస్థి తల్లి గర్భంలో ఉన్నాను. తల్లి గర్భంలో పడకముందు తండ్రి గర్భంలో ఉన్నాను. తండ్రి గర్భంలో పడకముందు ఆహారంలో ఉన్నాను. ఆహారం రాకముందు తన యొక్క ఎరువుగా ఉన్నాను. అంటే నేను ఎప్పుడు ఉంటూనే ఉన్నాను తప్ప లేకుండాననేది లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఈ శరీరం వచ్చింది, ఉన్నాను. శరీరం పడిపోతుంది, ఉన్నాను. కాబట్టి మధ్యలోనే శరీరం కనిపిస్తుంది. కాబట్టి ఈ శరీరం కూడా మిథ్య. మిథ్య అంటే తాత్కాలికము, క్షణికము. ఒక్కొప్పుడు కనిపించి మరొకప్పుడు లేకపోవడమే మిథ్య అని అర్థం. చూడండి, ఆభరణములు మిథ్య, బంగారం సత్యం. మట్టి పాత్రలన్నీ మిథ్య, మట్టి సత్యం. అలలు, బుడగలు, తరంగాలన్నీ మిథ్య, నీరు సత్యం. ఈ జగత్తులో ఉన్నటువంటి పంచభూతములు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు, సకల వృక్షాలు, కొండలు, రాయిలు, రప్పలు, సకల బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్, పక్షులు, క్రిములు, కీటకములు, జంతువులు ఇవన్నీ కూడా మిథ్య. వెనక ఉన్న సత్యం ఏంటి? శుద్ధ చైతన్య ఉనికి సత్యము. ఇది తెలుసుకోవాలి. అందువలన నేనెవరిని? అతి పురాతనము. పురాతన. చూడండి, పురాతనోహం అంటే నేను అత్యంత పురాతనమైన వారిని. పురాతనం, నేను అత్యంత పురాతనం. ఎందుకు? ఆది లేదు, అంతము లేదు. అనాథకే నాథ దీన బంధు తుముహో అనాది రూప అంటే అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఏ అర్జున, నేను ఆత్మస్వరూపాన్ని సకల ప్రాణులు హృదయంలో ఉండి అవి నడిపిస్తున్నాను. అహం ఆదిశ్య మధ్యం చ, నేను ఆది, నాతోని సృష్టి వస్తుంది, నాలో నయమవుతుంది. నేను సృష్టి ఆది కంటే ముందు ఉంటాను, సృష్టి ప్రళయమైనప్పుడు కూడా ఉంటాను. అంటే నాకు నిజమైనటువంటి ప్రారంభము అంతము లేదు. భూతానాం అంత ఏవచ అని చెప్పారు గీతలో. అందువలన నేను పురాతన, అత్యంత పురాతనము. అహం పురుష. చూడండి, పురాతనోహం పురుషోహం. అహం పురుషోహం. పురుష అంటే ఇంతకుముందు చెప్పాను నేను. ఏంటి పురుష అంటే? రెండు అర్థాలు ఉన్నాయి, అనేక అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు. ఏంటి? పురి శరీరే సేతే ఇది పురుష. పురి అంటే ఈ శరీరం అనేది ఒక పురం. గానుగాపురం, మహాబలిపురం, పురం. ఈ పురం, ఈ శరీరం కూడా ఒక పురం కింద లెక్క. ఎందుకు? దీనికి గేట్లు ఉన్నాయి, నవద్వారాలు. ఈ గేటు కాపళ్ళు చూడండి, నవద్వారాలు, 2 చెవుళ్ళు, 2 నేత్రములు, 2 నాసికారంధ్రములు. ఎన్ని అయినాయి? 6 అయినాయి. 3 జతలు 6.
ఒక నోరు 7, మలమూత్ర విసర్జనలు చేసే 2, మొత్తము 9 నవరంధ్రాలకి నవద్వారాలు అంటారు. కాబట్టి ఈ పురానికి నవద్వారాలు 9 ద్వారాలు ఉన్నాయి. ఈ 9 ద్వారాలు గట్టిగా బంధించి లోపల శుద్ధ చైతన్య పురుషుడు అనేవాడు రాజు ఉన్నాడు. దాన్నే జీవాత్మ అంటారు. అంటే అర్థం ఏంటి? అహం పురుష. ఓకే, ఇంకొకటి ఏంటి? పూరయతి సర్వం ఇది పురుష. సృష్టి అంతా వ్యాపించి ఆధారంగా ఉన్న శుద్ధ చైతన్య ఉనికి పేరు కూడా పురుష. అందుకే పురుష అంటే పరమాత్మ అని చెప్పాను. కేవలం మగవాళ్ళనే కాదు, ఊరికే మగవాళ్ళకి పురుష అంటారు అంతే. అందువలన నేనే శరీరములో ఉన్నటువంటి పరిచ్ఛిన్న ఉపాధి లోపల ఉన్నటువంటి జీవాత్మను నేనే, ఈ సృష్టి అంతా వ్యాపించి సృష్టికి ఆధారంగా ఉన్న చైతన్యం కూడా నేనే. అహం ఈశ. ఎందుకు? నేనే కారణం కాబట్టి, నేనే సృష్టికర్తను కాబట్టి, నేను ప్రభువుని, సృష్టికే ప్రభువుని. చూడండి, ఈ యొక్క సముద్రము అలలు బుడగలు అన్ని దేంట్లో ఉన్నాయి? సముద్రుడు అనేవాడు ఈశ్వరుడు, నీరు అనేది శుద్ధ చైతన్య పరమాత్మ అని అర్థం. ఆ విధంగా తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఈ సృష్టి అంతా ఎవరి ఆధీనంలో ఉంది? ఒక మహా గొప్ప ఉపాధి, మాయాశక్తి ఉపాధిగా కలిగినటువంటి మాయను తన కంట్రోల్లో పెట్టుకుని ఉన్నవారు ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి ఆయన ఈశ. ఈశ ఎవరు? మళ్ళీ నేనే. అందులో కూడా శుద్ధ చైతన్య ఆత్మే ఉంటాడు. కాబట్టి అహం ఈశ, నేనే ప్రభువు. అర్థమవుతుందా? అందువలన ఈ విధంగా అహం పురాతన, అహం పురుష, అహం ఈశ, నేనే మొత్తం ఈ సృష్టికి ప్రభువు. అంటే సృష్టికి ప్రభువు మనము ముఖ్యంగా 3 రకాలుగా చూస్తాం. ఏంటి? సృష్టించిన వాడు సృష్టికర్తగా, అంటే ఎవరు? ఆ శుద్ధ చైతన్య పరమాత్మ. మాయాశక్తి సృష్టికర్తగా వస్తే దాన్ని సృష్టికర్త బ్రహ్మ అంటాం. అదే సృష్టికి స్థితిగా ఉంటే ఆయనకు ఒక పేరు పెట్టాం, విష్ణు. ఆ సృష్టిని మళ్ళీ వెనక తనలో కలుపుకుంటే, శుద్ధ చైతన్యంలో కలిసిపోతే దాన్ని శివ అంటారు. వారికి సహాయం అందించే వారిలో శక్తులే సరస్వతి, లక్ష్మి, పార్వతిగా అభివర్ణిస్తాం. అంటే మనకి అనుకూలంగా అర్థం చేసుకోవడానికి ఒకే ఈశ్వరుని 3 ఈశ్వరులుగా విభజించాం. నిజానికి బ్రహ్మ, విష్ణు, శివ 3 కాదు, ఒక్కరే. అంటే సృష్టి చేసినప్పుడు ఒక పదవి. చూడండి, ఒకే వ్యక్తి ఉంటాడు. బ్యాంకులో క్యాషియర్ ఉంటేనే బ్యాంక్ క్యాషియర్ అంటారు. ఇంటికి వస్తే వారి పిల్లలకి తండ్రి అవుతాడు. ఆయన గ్రామం వెళ్ళి వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళ అమ్మా నాన్నలకి ఏమవుతాడు? ఆయన కొడుకు అవుతాడు. అమ్మా నాన్నల దగ్గర కొడుకు, బిడ్డల దగ్గర తండ్రి, భార్య దగ్గర భర్త, బ్యాంకులో మేనేజరు. వీళ్ళందరూ ఒకటైనా వేరువేరా? అందరూ ఒక్కరే. అక్కడ ఆయన ఉన్నటువంటి పని బట్టి, సంబంధం బట్టి పేర్లు మారుతున్నాయి. ఒకే శుద్ధ చైతన్య ఆత్మ మాయాశక్తి తన యొక్క ఉపాధిగా తీసుకొని వచ్చినప్పుడు ఈశ్వర అంటాము. ఆ ఈశ్వరే సృష్టి చేసినట్లయితే సృష్టికర్త బ్రహ్మ అంటాము. అదే ఈశ్వరుడు, సేమ్ ఈశ్వరుడు స్థితి పాలన చేస్తే స్థితికర్త అయినటువంటి విష్ణు అని పేరు వచ్చింది. తనలోకి లయం చేసుకుంటే లయకర్త రుద్ర లేదా శివ అంటారు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, సముద్రం ఉంది. దాంట్లో అలా బుడగలు, కెరటములు అన్నీ పుట్టే సముద్రంలో. ఓహో, సముద్ర సృష్టికర్త. తనలో సముద్రంలో కొంత సమయం ఉంటాయి కదా, సముద్రం లయకర్త విష్ణు. మళ్ళీ అన్ని సముద్రంలో కలిసిపోతాయి కదా, సముద్రము లయకర్త ఎవరు? శివ. నిజానికి సముద్రంలో బ్రహ్మ, విష్ణు, శివ ఉన్నాడా? అవి చేసే ఫంక్షన్ బట్టి మనం పేరు పెడతాము. అర్థమైంది కదా? యత్తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు అశ్రోత్రం తదపానిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా. ఈ మంత్రం ముండకోపనిషత్తులో వచ్చింది. అనేక మంత్రాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, నేను యత్తదద్రేశ్యం అంటే నేను చూడబడేది కాదు, నాకు రూపము లేదు, నేను పట్టుకోవడానికి దొరకను, నాకు ఎటువంటి గోత్రం లేదు, నామం లేదు, లక్షణం లేదు, ఎటువంటి స్వభావం లేదు, ఎటువంటి కర్తవ్యం లేదు, ఎటువంటి క్రియ లేదు, ఎటువంటి విశేషణం లేదు, ఎటువంటి లక్షణం లేదు. అంటే నేను శబ్దమును కాదు, నేను చెవులు కాదు, నేను నేత్రం కాదు, నేను దర్శించే రూపము కాదు. అంటే ఏమీ లేవని అర్థం. సర్వగతం, సర్వంగా వ్యాపించి ఉన్నాను. సుసూక్ష్మం, అత్యంత సూక్ష్మమైనది. యదవ్యయం, నాశనం కానిది. యద్భూతయోని, సకల సృష్టికి కారణము.
పరిపశ్యంతి ధీరాహ, ఎవరైతే తన ఆత్మగా దర్శిస్తారో వారే వివేకవంతులు అని చెప్పారు ఉండకోపనిషత్. హిరణ్మయ అహం స్వర్ణవత్ స్వయం ప్రకాశ రూప ఇది హిరణ్మయ. హిరణ్యం అంటే బంగారం అండి. హిరణ్యం అంటే ఏంటండి? బంగారం. చూడండి, మెలమెల మెలమెల మెరిసిపోతుంది. సూర్యుడు చూడండి, ఉదయించిన తర్వాత ఉదయించే ముందు ఒక్కసారి చూడండి, ఆ హిరణ్యమయ రూపేణ హిరణ్యమయుడిగా మెరిచిపోతాడు సూర్యుడు. అదేవిధంగా అస్తమించే ముందు చూడండి, అప్పుడు కూడా ఆ యొక్క హిరణ్యమయగా బంగారు రూపంగా తలతల మెరిసిపోతాడు. అంటే శుద్ధ చైతన్యం కూడా స్వయం ప్రకాశంగా, జ్ఞాన ప్రకాశం. జ్ఞానం అంటే ప్రకాశ రూపం కదా, లైట్. సో జ్ఞాన ప్రకాశ రూపం కాబట్టి అహం హిరణ్మయ రూప, హిరణ్మయోహం శివరూపమస్మి. చూడండి ఇక్కడ, హిరణ్మయోహం శివరూపమస్మి. శివరూపం అంటే ఏంటండి? అంటే శివ అంటే మంగళకరము, అత్యంత ఆస్పీషియస్, మంగళకరం, శుభం. అందువలన ఆ మంగళకరమే అత్యంత ఆనంద రూపము, ప్రేమ రూపము, శాంతి రూపం, పరమశాంతి, పరమానందం, పరమ ప్రేమ స్వరూపం. దాన్ని శివరూపం అంటారు. అందువలన అది ఎవరు? ఆత్మ తప్ప రెండోది కాదు. మరి ఆత్మ ఎవరు? శివే కదా. అది తెలుసుకోకుండా కేవలం నామరూపంలో పడిపోయి శివ శ్మశానంలో ఉంటాడు కాబట్టి శివుని పూజించకూడదు, శివలింగం ఇంట్లో ఉండకూడదు. అరే ఎదవే, ఆ లింగం ఇంట్లో ఉంటే శ్మశానంతో సమానమురా అని ఒకడు ఉల్లాల బొట్లు పెట్టుకొని త్రిదండాలు ఇలాగ స్వాము చేసుకొని గారిడి తిప్పుకొని శివ అంటే వేరు, విష్ణు అంటే వేరు, ఇలాంటి ద్వైత సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నటువంటి మూర్ఖులు గురువులుగా చలామణి అవుతున్నారు ఇప్పటికీ కూడా. మన దురదృష్టకరం. అర్థమైంది కదా. ఇప్పుడు అందువలన శివరూపం అహమస్మి. ఓకేనా? అంటే జీవ ఆత్మ అంటే ఆత్మని పరిచ్ఛిన్నముగా దర్శిస్తే జీవాత్మ, ఆత్మయే సర్వవ్యాపకంగా దర్శిస్తే పరమాత్మ. రెండు ఆత్మే. మీ యొక్క దృష్టికోణం బట్టే డిఫరెన్సు, ఆత్మలో డిఫరెన్స్ లేదు. కాబట్టి ఈ జీవాత్మలో జీవ తీసేస్తే, పరమాత్మలో పరమ తీసేస్తే ఆత్మ మిగిలింది అక్కడ, ఇక్కడ ఆత్మ మిగిలింది. రెండు ఆత్మే. కెరటము చిన్నది, సముద్రం పెద్దది. ఈ చిన్నదనే భావన తీసేయండి, పెద్దదనే సముద్రం పెద్ద భావన తీసేయండి, రెండిట్లో ఉన్నది నీరే. నా దగ్గర చిన్న ఉంగరం ఉండి, చిన్న ఉంగరం, చిన్నది బంగారు ఉంగరం. ఇంకా మా పిన్ని కొంచెం ధనవంతులు, వాళ్ళు రిచ్ కోకాపేట ఆంటీ లాగా రిచ్ కదా, రిచ్ కాబట్టి పెద్ద వడ్డానం కట్టుకుంది నడుముకి. కాబట్టి నా యొక్క రింగు, చిన్న రింగు, చిలిపి రింగు, నా యొక్క చిటికని వేలుకి పెట్టుకున్నాను. ఆవిడ నడుముకు కట్టుకుంది మొయ్యలేక ఆ వడ్డానం. ఇప్పుడు చూడండి, ఈ చిన్నది అనే భావన పేరు తీసేయండి, రింగు అని పేరు తీసేయండి, చిన్నది అనే భావన తీసేయండి, ఇదే మిగిలింది? బంగారమే మిగిలింది. అక్కడ పిన్ని పెట్టుకున్నది పెద్ద వడ్డానం అనే పేరు తీసేయండి, వడ్డానం అనే పెద్దది తీసేయండి, అక్కడ మిగిలేది కేవలం బంగారం. ఇది బంగారం, అది బంగారం, రెండూ ఒక్కటే బంగారు రూపంగా. కాబట్టి ఈ విధంగా అహం శివరూపమస్మి అంటే ఆ శుద్ధ చైతన్య స్వరూపమే ఆనంద స్వరూపమయ్యి దేనికి అంటకుండా, ఇంద్రియములకు అతీతంగా, మనసు బుద్ధి అన్నిటికి అతీతంగా, నీ శరీర మాలిన్యాలకు అంటకుండా శరీరం లోపల ఆ చైతన్యంగా జ్ఞాన ప్రకాశంగా వెలుగుతుంది. కాబట్టి నేత్రముల ద్వారా చూస్తున్నాము, చెవుల ద్వారా వింటున్నాము, శ్వాస తీసుకుంటున్నాము, రుచి చూస్తున్నాము, వాసన చూస్తున్నాము, స్పర్శ చూస్తున్నాము, సంకల్పాలు చేస్తున్నాము, ఆలోచనలు చేస్తున్నాము, గుండు కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, శరీరం మొత్తం బాడీ అంతా సర్క్యులేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్, డైజెషన్, వామిటింగ్, డ్రింకింగ్, ఈటింగ్, సీయింగ్, లిజనింగ్, స్మెల్లింగ్, టచింగ్, టేస్టింగ్, ఇవన్నీ కూడా లోపల శుద్ధ చైతన్యం అనే ఒక లైట్, జ్యోతి ప్రకాశం, ఆత్మ ప్రకాశం వల్ల జరుగుతుంది. అది ఆ శివ ఎవరు? నేనే. అర్థమైందా? ఈ విధంగా ఆ శివస్వరూపాన్ని దర్శించి ఆ శివస్వరూపం ఎవరో కాదు నేనే అని ఏ రోజైతే మీరు భావిస్తారో ఆ రోజు సకల దుఃఖములు, సకల కష్టములు, బాధలు, మీ యొక్క టెన్షన్స్, మీ యాంగ్జైటీస్ మీకు అన్నీ ఈ భయం వల్లనే కలుగుతాయి. భయం ఎందుకు కలుగుతాయి? నాకంటే వేరుగా ఉన్నారు, నాకు శత్రువులు, నాకు నాశనం చేస్తారు, నాకు ఇబ్బంది పెడతారు, నాకు నా వ్యాపారంలోకి నష్టం వచ్చేటట్లు ప్లాన్లు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, వంచన చేస్తున్నారు,
ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? మీకంటే భిన్నంగా ఉన్నారనే కదా. సపోజ్ మనం ఎలాగుంటామంటే, మన పిల్లలందరికీ పోటీలు పెడుతుంటారు స్కూల్లో. ఆ రోజు ఒక నాటకం వేశారు, ఆ నాటకంలో మన పిల్లలు నటిస్తున్నారు. తల్లిదండ్రులందరూ కూర్చుంటారు ముందు, పిల్లలు నాటకం వేస్తుంటారు. ఒక బిడ్డ నాటకం వేసిన తర్వాత అయిపోయింది అనుకోండి, ఇంకా మిగతా తల్లిదండ్రులు ఉండరు. పద నాయన పద, ఆ బిడ్డ తీసుకుని వెళ్ళిపోతారు. అదేవిధంగా ఇంకొకరు ఎవరైనా బాగా పెర్ఫార్మెన్స్ చేశారనుకోండి, వాళ్ళు నా బిడ్డ చేసిన మిగతా వాళ్ళందరూ ఈర్ష్య అసూయతో ఇబ్బంది పడతారు. తప్పు కదా. ఆ బిడ్డలందరూ నా వాళ్ళే కదా. ఒక బిడ్డ నీ వాళ్ళు మిగతా వాళ్ళు కాదని అనుకుంటే అది అజ్ఞానమే కదా. అందువలన ఈ సృష్టి అంతా కూడాను నా సంతానమే. నా సంతానం ఏంటి? నేనేగా వారిలా కనిపిస్తున్నాను. ఒకే బంగారం ఆభరణలు అనేక కనిపించినట్టు నేనే కదా సర్వము ప్రాణుల రూపాలుగా ఉన్నాను అని భావించుకుంటే మీ యొక్క చిలిపి కరుణ, చిలిపి ప్రేమ ఇది వ్యాపించి విశ్వమంతా ఆలింగనం చేసుకుని ప్రేమ కరుణ నిండిపోద్ది మీ హృదయంలో, పొంగి పొరులుతుంది ప్రేమ కరుణ మీ హృదయంలో. అప్పుడు మీరు కాస్త ఈ ఇంటికే జనని అయినటువంటి జనని, జగజ్జనని శారదామాత, రామకృష్ణ పరమహంస ధర్మపత్ని శారదామాత, ఆవిడ పెద్ద చదువుకోలేదు, పూర్తి ప్రేమ కరుణతో నిండిపోయిన హృదయంతో సేవ చేసిన వలన ఈ జగత్తుకి ఆ అమ్మగారిని జగజ్జనని శారదామాత అంటారు. శారదామాత ఒక్కసారి జగజ్జని అన్న తర్వాత 8 చేతులతోని మనకి త్రిశూలాలు ఖడ్గాలు పట్టుకొని వీరంగం చేయలేదు ఆవిడ. జగజ్జనని అంటే ఈ జగత్తంతా నా సంతానమే అనే ప్రేమతో కరుణతో ఏ రోజైతే ప్రతి ప్రాణికి కూడా మీరు ఆలింగనం చేసుకోగలుగుతారో, ఎటువంటి వాళ్ళ నామరూపాలతో వాళ్ళు బయటికి కనిపించే రూపముతో సంబంధం లేకుండా అంతా నా ప్రేమ స్వరూపమై నా చైతన్య స్వరూపమే వెలుగుతున్నది అక్కడ. అందుకే మహాత్ములు ఎలాగుంటారు మీకు తెలుసా? స్వామి చిదానంద మహారాజ్ దివ్య దీవెన సంఘం అంటారు. అంటే శివానంద స్వామి యొక్క శిష్యులు చిదానంద స్వామి. ఒకసారి ఆయన కుటీరం వెనక దోమలు విపరీతం ఉన్నాయంట. అందరూ చెప్పారు, స్వామీజీ ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయండి. దోమలు ఉన్నాయా? అయితే అప్పుడు ఏం చేశాడంటే ఆయన తన యొక్క వస్త్రం కుర్తా ఉంటుంది కదండి, పైన తీసేసి ఒక్కసారి ఆ దోమలు ఎక్కడ ఉన్నాయో అక్కడ నిల్చున్నాడు ఒక 10 నిమిషాలు. అమ్మయ్యా, వీటన్నిటికీ పుష్కలంగా ఆహారం అయిపోయిన తర్వాత అవి రెస్ట్ తీసుకుంటే అప్పుడు నేను రెస్ట్ తీసుకోవచ్చు అని ఆ దోమలు ఉన్న ప్లేస్కి వెళ్ళి కదలకుండా అలాగ నిల్చుంటే ఒళ్ళు మొత్తం కూడా దోమలు వాలిపోయినాయి అంట. రక్తం వాటికి దావత్తు. మనం తెలంగాణలో చూడండి, పెద్ద దావతలు చేసుకుంటాం మనం, సెలబ్రేషన్ డిన్నర్లు. అలాగా ఆ దోమలన్నిటికీ దావత్ అయిపోయి రక్తం పీల్చిన తర్వాత స్వామీజీ మళ్ళీ వచ్చి కుటీరం లోపల విశ్రాంతిగా పడుకున్నారండి. అది మహాత్ములు. దోమ కూడా ఎవరండి? తన ఆత్మస్వరూపమే కదండి. దోమ చిన్న ఉపాధి, మనిషి కొంచెం పెద్ద ఉపాధి, ఏనుగు ఇంకా పెద్ద ఉపాధి, ఇంద్రుడు ఇంకా పెద్ద ఉపాధి, బ్రహ్మదేవుడు ఇంకా పెద్ద ఉపాధి, విష్ణు ఇంకా పెద్ద ఉపాధి, శివ ఇంకా పెద్ద ఉపాధి. ఈ ఉపాధిలే తప్ప వాళ్ళు కూడా చైతన్య స్వరూపులేగా, మీరు చైతన్య స్వరూపులేగా, యావత్ సృష్టి అంతా చైతన్య స్వరూపమేగా. మరి దేనికోసం భయం చెప్పండి? ఆ స్థితికి వెళ్తే మిమ్మల్ని నాశనం చేసే శక్తి ఈ సృష్టిలో లేదు. ఎందుకు? ఆత్మ కంటే రెండోది లేదు. ఉదరమంతరం కురుతే అతతస్య భయం భవతి. నీకంటే లేశమంతైనా భిన్నంగా ఉందని ఆలోచన నీలో కలిగిందా? ఆ ఆలోచనే నీ భయానికి కారణం. ఇక ఆ భయమే అనేక భయములుగా మారుతుంది. శత్రు భయము, నా సంతానం నుంచి భయము, నా భార్య నుంచి నాకు భయము, నా యొక్క భావమరిది నుంచి నాకు భయము, నా మిత్రుల నుంచి నాకు భయము, నా వాటాదారుల నుంచి భయము, నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నుంచి భయం. మళ్ళీ చూసారా, ప్రతిదీ ఎక్కడి నుంచి భయమే. చివరికి యముడి నుంచి కూడా భయమే, మృత్యు భయం, పెద్ద భయం అది. అన్నిటికీ కారణం ఏంటంటే నీకంటే భిన్నంగా ఏదో ఒకటి ఉంది. అందుకే చూడండి, దేవుడి నుంచి కూడా భయం ఉండకూడదండి. ఆరంభంలో చెప్తాం దేవుడి కోసం భయపడి అన్ని చేస్తారు చిన్నపిల్లల్లాగా. తర్వాత దేవుడు నీకంటే వేరుగా లేడు కాబట్టి ఇక దేవుడు అంటే భయం ఉన్నదంటే ఇంక నీకు అజ్ఞానం అని అర్థం. అందుకే దేవుడు వేరు నేను వేరు ఈ భక్తి ఆరంభంలో ఉపయోగపడుతుంది. చివరికి దేవుడు బయట ఉండడు, నాలో ఉంటాడు. నా ఒక్కడిలోనే కాదు, అన్నిట్లో ఉంటాడు. అన్నిట్లో కాదు, బయట లోపల సర్వవ్యాపిగా ఉంటాడు, మారకుండా ఉంటాడు, ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాడు. ఆనంద స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, శాంతి స్వరూపుడు, ప్రేమస్వరూపుడు. అవన్నీ ప్రేమ, ఆనందం, శాంతి బయట ఉంటాయా, లోపల ఉంటాయా? నా లోపల ఉంటాయి. అంటే శివ నా లోపల ఉన్నాడు, శివోహం. ఇది తత్వం. అర్థమైంది కదా? దీన్నే మళ్ళీ కొనసాగిస్తున్నారు. ఏమిటి?
ఆపానిపాదోహమచింత్య శక్తి అపానిపాదోహమచింత్య శక్తిః పశ్యామ్య చక్షుస్స శృణోమ్యకర్ణః పశ్యామ్య చక్షుశృణోమ్యకర్ణః అహం విజానామి వివేక్తరూపః అహం విజానామి వివిక్తరూపః నాచాస్తి వేత్తా మమ చిత్సదాహం నాస్తి వేత్తా మమ చిత్సదాహం అపానిపాదోహమచింత్య శక్తి అపానిపాదోహమచింత్య శక్తిః పశ్యామ్య చక్షుస్స శృణోమ్యకర్ణః పశ్యామ్య చక్షుశృణోమ్యకర్ణః అహం విజానామి వివేక్తరూపః అహం విజానామి వివిక్తరూపః నాచాస్తి వేత్తా మమ చిత్సదాహం నాస్తి వేత్తా మమ చిత్సదాహం ఇప్పుడు చూడండి, ఇది ఎంత అద్భుతం అంటే మనం ఏమనుకుంటాము, ఈ శుద్ధ చైతన్య ఆత్మ దానికి కదలిక లేదు కదా, అంటే నడుస్తున్నవాడు నువ్వు ఆత్మ కాదేమో అంటారు. అదేమంటున్నారు, వాస్తవానికి ఆత్మకి పాదములు లేవు. మరి ఈ సృష్టిలో కదులుతున్న అన్ని పాదములు ఎవరికి చెందుతాయి? ఆత్మ వల్లనే కదులుతున్నాయి కాబట్టి ఆత్మకే చెందుతున్నాయి. సపోజ్ ఒక యుద్ధం జరుగుతుంది, ఒక రాజులు అప్పుడు యుద్ధాలు చేసేవాడు. రాజు మధ్యలో ఉండేవాడు, లేకపోతే వెనక ఉండేవాడు, మిగతా సైనికులంతా యుద్ధం చేసేవాడు. యుద్ధం ఎవరు చేస్తున్నా చివరికి ఎవరు చేశారని వస్తుంది మాట, రాజే చేస్తున్నాడు. ఎందుకు? రాజు అనుమతితో యుద్ధం జరుగుతుంది. రాజుకే ఆ యుద్ధము విజయమైన ఓటమైన రాజుకే చెందుతుంది. కాబట్టి ఈ సకల ప్రాణుల్లో అవి జడములుగా ఉన్నప్పటికీ వాటికి కదలిక రావడానికి కారణము ఆ చైతన్య యొక్క సమక్షమే. ఎలా అంటే ఇనుము కదలదు, కానీ పక్కన ఆ అయస్కాంత యొక్క రాపిడి వలన దానికి అయస్కాంత గుణం ఎలాగైతే వస్తుందో ఈ సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకమైన మాయ రూపంగా ఉన్నటువంటి చలనము లేని జడముగా ఒక నీడలా ఉంటే దానికి శుద్ధ చైతన్యం యొక్క సన్నిధిలో సమక్షములో చేతనము అప్పు తీసుకుంటుంది చైతన్యం నుండి. అందువలన అపానిపాద, ఆ పాని అంటే చేతులు, పానిగ్రహం అంటారు కదా. సో పెళ్ళి అయినప్పుడు సో చెయ్యి, పాద అంటే కాళ్ళు చేతులు లేవు దానికి, కానీ కాళ్ళు చేతులు లేవు కానీ మొత్తం ఎక్కడ చూసినా సంచరిస్తూనే ఉంటుంది. ఎందుకు? సకల ప్రాణుల యొక్క అవయవాలు కాళ్ళు ఎవరివి? ఆ శుద్ధ చైతన్యకి చెందుతాయి. సర్వతా పానిపాద అని ఈ గీతలో చెప్తారు శ్రీకృష్ణ. అందువలన నిజానికి చైతన్యం ఎటువంటి అవయవాలు లేవు, కాళ్ళు చేతులు లేవు, కానీ ఈ కాళ్ళు చేతులన్నీ పరమాత్మ చెందినవే. అండ్ అచింత్య శక్తి అంటే మనం చింతన ఆలోచించాలంటే మనకి ఏంటి? బుద్ధి కావాలి కదా. బుద్ధి జడం తనంతట తను ఏమి అసలు లేదు, అసలు పనే చేయదు. దానికి సమక్షములో సన్నిధిలో చైతన్య సన్నిధిలో బుద్ధి ఆలోచించగలుగుతుంది. కాబట్టి బుద్ధి ఆలోచించినప్పటికీ ఎటువంటి జ్ఞానం పొందినప్పటికీ ఇవన్నీ దేనికి సంబంధించినవి? శుద్ధ చైతన్యం సంబంధించినవి. కాబట్టి అచింత్య శక్తి అయినప్పటికీ చింతనం చేస్తుంది. ఆలోచన చేయలేని బుద్ధి కూడా ఆలోచన చేయడానికి కారణం చైతన్యం. కాబట్టి ఆ ఆలోచనలు ఆ బుద్ధిలో కలిగే జ్ఞానం అంతా కూడా ఆత్మకు నాకే చెందుతుంది. దీన్ని బట్టి చూడండి, నేను ఆత్మస్వరూపం అయినప్పుడు ఈ సృష్టిలో ఎవరికి జ్ఞానం కలిగినా అజ్ఞానం ఎవరిది? నాదే. అందుకే నేను సర్వజ్ఞ. ఏ విధంగా? సృష్టిలో ఎవరికి ఏ జ్ఞానం ఎక్కడ తెలిసినా, ఏ ఖండం వేరే ఖండంలోకి వెళ్ళిపోయినా, వేరే గ్రహం మీదకి వెళ్ళిపోయినా ఆ జ్ఞానం నాదే. ఎందుకు? వారి వెనకున్నటువంటి చైతన్యం నేనే. నేను చైతన్య స్వరూపాన్ని. నేను వ్యక్తిని, బుద్ధిని కాదు, నేను పరిమితమైన వ్యక్తిని కాదు. ఆ విధంగా అచింత్య శక్తి. పశ్యామి అచక్షు. చూడండి, నేను చూస్తున్నాను కానీ నాకు నేత్రములు లేవు అంటే అర్థం ఏంటి? శుద్ధ చైతన్యం నేత్రం లేనప్పటికీ ఈ చూస్తున్న అన్ని నేత్రములు కూడా ఆ చైతన్యంకే చెందుతాయి. శృణోమి అకర్ణ. అదే చైతన్య పరమాత్మ వింటున్నది. అకర్ణ చెవులు లేకుండానే వింటున్నది. అంటే ఇవన్నీ కూడా
చూడండి, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ. సూర్యుడు బయట ఉన్నాడు, ఇప్పుడు తెల్లవారింది, కిటికీ తలుపులు తీశాను, నేను కిటికీ గుండా చూస్తున్నా సూర్యుడిని. ఇప్పుడు కిటికీ సూర్యుడిని చూస్తుందా, నేను చూస్తున్నానా? ఊరుకోండి స్వామి, కిటికీ ఎలా చూస్తుందండి, మీరే చూస్తున్నారు. అదే మరి, ఈ నేత్రములు కిటికీ లాంటివి, ఈ చెవులు కిటికీ లాంటివి, వీటి వెనక ఉన్న శుద్ధ చైతన్యం నేనే అన్ని చూస్తున్నాను, నేనే అన్ని వింటున్నాను, నేనే నడుస్తున్నాను, నేనే కదులుతున్నాను. అహం విజానామి వివిక్త రూప, అహం విజానామి వివిక్త రూప. వివిక్త అంటే చూడండి, వివిక్త రూపాలు అంటే ఏంటి? అనేక రూపాలను చూసే ప్రమాత. తర్వాత విజానామి అంటే ఏంటి అంటే ప్రకర్షేణ జానామి, విజానామి అంటే సగుణ నిర్గుణ వ్యక్త అవ్యక్త స్థూల సూక్ష్మ అన్నిటికీ కారణం నేనే కాబట్టి అన్నిటిని తెలుసుకున్న వాడిని కూడా నేనే అవుతాను. అంటే నా స్వరూప దృష్ట్యా నేను అప్రమాతను, అంటే తెలుసుకునేవాడిని కాదు, కానీ సగుణ బ్రహ్మ దృష్ట్యా ప్రమాతను. ఏమన్నాను? ఒరిజినల్ నిత్య శుద్ధ ముక్త అంటే శుద్ధ చైతన్యములో బుద్ధి లేదు కదండి. మరి బుద్ధి లేకుంటే ఎలా తెలుసుకోము. కానీ ఆ బుద్ధికి ఆలోచించే శక్తి నేనివ్వడం వలన, బుద్ధికి ఆలోచించే శక్తి నేనివ్వడం వలన ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా నేనై ఉన్నాను. ఎందుకు? బ్రహ్మదేవుడి యొక్క జ్ఞానం వెనక నా చైతన్యమే, అంటే బ్రహ్మదేవుడి యొక్క జ్ఞానం కూడా నేనే. ఆ విధంగా వ్యావహారిక ప్రపంచమంతా తెలుసుకుంటున్నటువంటి సకల ప్రాణులు బుద్ధి వెనక నేనున్నాను కాబట్టి నేనే విజానామి, సర్వం తెలుసుకుంటున్నవారు నేనే. వివిక్త రూప అంటే అనేక రూపాలను చూసే ప్రమాతని. ఎందుకు? నేత్రము నాకు లేదు, కానీ అన్ని నేత్రముల వెనక నేనే ఉన్నాను, వాళ్ళకి చూడడానికి కారణభూతమై నేనే ఉన్నాను. కాబట్టి నాకు నేత్రము లేకపోయినప్పటికీ, శుద్ధ చైతన్య స్వరూపంకి నేత్రం లేకపోయినప్పటికీ ఆ నేత్రముల వెనుక నేనే ఉన్నాను కాబట్టి అన్నీ చూసేది నేనే. చూడండి, ఇప్పుడు స్పెట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ స్పెట్స్ చూస్తుందా, నేను త్రూ స్పెట్స్ ద్వారా చూస్తున్నానా? స్పెట్స్ ద్వారా నేనే చూస్తున్నాను తప్ప స్పెట్స్ ఏం చూస్తుందండి? దానికి ఏమైనా చైతన్యం ఉందా? ఆ విధంగా వివిక్త రూప అచింత్య శక్తి, ఊహించలేనంత శక్తి ఉన్నటువంటి మాయాశైత్య బ్రహ్మను కూడా నేనే. అచింత్య, చింతనకు దొరకదు. చింతించడానికి ఎలా దొరుకుతుందో చెప్పండి? ఇప్పుడు మనస్సు బుద్ధి ఎంత చింతన చేసినా అవి పరిమితమే కదా, వాటి వెనక శుద్ధ చైతన్యం మీద అనంతము. కాబట్టి ఊహించలేని అనంతమైన శక్తి ఆ యొక్క శుద్ధ చైతన్య పరమాత్మ, అచింత్య శక్తి, చింతనకి అందదు. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పారు? నీ కన్నుకి కన్ను, నీ చెవులకి చెవులు, నీ నోరుకి నోరు, నీ ముక్కుకు ముక్కు, నీ నాలుకకు నాలుగు, నీ స్పర్శకు స్పర్శ, నీ మనసు వెనక మనసు, నీ బుద్ధికి బుద్ధి అని చెప్పారు. అర్థం ఏంటి? ఇవన్నీ పని చేస్తున్నాయంటే నిజానికి వాటి గొప్పతనం కాదు, వాటి వెనక శుద్ధ చైతన్య సమక్షం వలన పనిచేస్తున్నాయి. ఈ విధంగా నా చక్షుర్ గచ్చతి, నా వాగ్ గచ్చతి, నో మనః. అందువలన నా స్వరూపాన్ని మనసు తెలుసుకోలేదు, నోరు వాక్కులు తెలుసుకోలేవు, మనకి కండ్లు నేత్రములు చూడలేవు, చెవులు వినలేదు. ఎందుకు? వీటన్నిటికీ ఆధారభూతం నేనై ఉన్నాను. ఏంటి? మమ నచ అస్తి వేత్త, అన్ని నా వల్లనే తెలుసుకోగలుగుతున్నాయి, నన్ను ఏవీ తెలుసుకోలేవు. చూడండి, మనసుతో అన్నీ తెలుసుకుంటాం, కానీ ఆ మనస్సు నన్ను తెలుసుకోలేదు. నేత్రములతో బయట అన్నీ చూస్తాం, కానీ నేత్రం నన్ను చూడలేదు. ఎందుకు? సదా అహం చిత్ అస్మి. చిత్ సదాహం అన్నాం కదా. చిత్ అంటే శుద్ధ చైతన్యం, కేవల చైతన్యం, ఎరుక. దాంట్లో ఏమీ లేవు, వికారాలు లేవు, నామరూపాలు లేవు, ఏమీ లేవు, శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యం మీ బుద్ధిలో ప్రతిబింబిస్తే బుద్ధి ఆలోచించగలుగుతుంది, మనసులో ప్రతిబింబిస్తే సంకల్పాలు చేయగలుగుతుంది, మీ నేత్రం వెనుక ప్రతిబింబిస్తే చూడగలుగుతున్నావు, మీ చెవులు వెనుక ప్రతిబింబిస్తే వినగలుగుతున్నావు. అంటే అన్నిటికీ మూల కారణము ఆ చిత్తు, శుద్ధ చైతన్యమే. దీన్నే ఉపనిషత్తు ఏమన్నదంటే ప్రతిబోధ విదితం మతం అమృతత్వం వివిందతే. అంటే ఆత్మజ్ఞాన నిష్ఠ ఎలా ఉంటాడంటే చూస్తున్నప్పుడు కూడా చూసే రూపాల వెంట పడ్డు, చూడడానికి కారణమైనటువంటి
చైతన్య వైపు దృష్టి పెడతారు. వింటున్నప్పుడు కూడా రాగాలు కళ్యాణి రాగం, కాంబోజి రాగం వైపు చూడరు. ఆ వినడానికి వెనకున్న శక్తి వైపు దృష్టి పెడతారు. అంటే అర్థమేంటి? ప్రతిబోధ విదితం మతం అమృతత్వం విందతే. మీరు ఏ ఎక్స్పీరియన్స్ అయినా చూస్తున్నా, వింటున్నా, రుచి, వాసన, స్పర్శ, సంకల్పాలు, ఆలోచన అన్నిటి వెనక కారణం శుద్ధ చైతన్యమే ప్రకాశం అవుతుంది, ప్రకటమవుతుంది అని ఎవరు తెలుసుకుంటారో వారే మోక్ష పదము, అమృతము ఎప్పుడూ నిరంతరం అమృత పదంలోనే ఉంటారు. ఈ విధంగా తర్వాత మంత్రం ఒకసారి చూద్దాం. ఏంటంటే వేదైరనేకైరహమేవ వేద్యః వేదాంత కృద్వేద విదేవ చాహం నా పుణ్య పాపే మమ నాస్తి నాశః నా జన్మ దేహేంద్రియ బుద్ధిరస్తి వేదైరనేకైరహమేవ వేద్యః వేదాంత కృద్వేద విదేవ చాహం నా పుణ్య పాపే మమ నాస్తి నాశః న జన్మ దేహేంద్రియ బుద్ధిరస్తి న జన్మ. ఇదంతా కూడా ఇక మొత్తం అంటే ఏమి లేకున్నప్పటికీ ఉన్నదంతా పరమాత్మే అని దృష్టి కావాలి మనకి. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే మీ దృష్టిలో ఒక మార్పు వచ్చింది, ఇప్పుడు ఏంటి మార్పు? ఈ జ్ఞాన దృష్టి, ఈ మోహము, ఈ నామరూపాల ఆకర్షణలో భ్రాంతులు మరి ఇప్పుడు లేరు. వాటి వెనక ఉన్నటువంటి ఆధారాన్ని గ్రహించగలుగుతున్నారు. అంటే మీ దృష్టి జ్ఞానముతో మార్చబడింది. అంటే ఈ బయట స్థూల నామరూపాలు చూసేదాని నుంచి మీకు సర్జరీ అయ్యింది మీ దృష్టిలో. ఎప్పుడైతే సర్జరీ అయ్యిందో అప్పుడు జ్ఞాన దృష్టి కలుగుతుంది, సూక్ష్మ దృష్టి, బ్రహ్మ దృష్టి. అందువలన దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంటారు. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే వేదైరనేకై అహమేవ వేద్యః. చూడండి ఇక్కడ ఎంత అద్భుతం అంటే, ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్పిందంటే నా గురించి తెలుసుకోవాలి అంటే నేను ప్రమేయం అవుతాను. ఎలా తెలుసుకోవాలి? అహం ఏవ వేద్యః అంటే అనేకై వేదై, వేదాల ద్వారా తెలుసుకోవాలి నన్ను అని చెప్తున్నారు ఇక్కడ. చూడండి, వేదై అనేకై అహమేవ వేద్యః. అహం నేను, వేద్యః ఎలా తెలుసుకోబడతాను? వేదై వేదముల ద్వారా, అనేకై అనేక ఉపనిషత్తుల ద్వారా నేను తెలుసుకోబడతానని చెప్తున్నారు ఇక్కడ. ఇంతకీ ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఏ వేదములైతే నా గురించి చెప్తున్నాయో ఆ వేదములు నా నుండే వచ్చాయి. చూసారా, ముందే చెప్పాను మీకు. శుద్ధ చైతన్యము ఒక సర్వజ్ఞ అంటే శుద్ధ సత్వగుణం నుండి ప్రకటమైతే ఈశ్వరుని చెప్పాను కదా. మరి ఈశ్వర జ్ఞానం నుండే తన యొక్క స్వరూపము వేదములుగా ప్రకటమయ్యాయి. ఇప్పుడు చూడండి, వేదవిత్ ఏవచ అహం, నేనే ఈ యొక్క వేద జ్ఞానమంతా క్షుణ్ణంగా స్పష్టంగా తెలుసుకున్న వారిని నేనే. వేదవిత్. అదేవిధంగా వేదాంత కృతు అంటే ఎవరైతే ఈ శాస్త్రం బోధిస్తారో ఎవరు? గురువు ద్వారా కదా. సో గురువు ఎక్కడున్నారు? శాస్త్రం ఎందుకు అనలేదంటే, గురువు ఎందుకన్నారంటే శాస్త్రం తనంతట తాను మీకు బోధించదు. దానికి ఒక గురువు వచ్చే శాస్త్రాన్ని బోధించాలి. అంటే స్వతంత్రంగా ఎప్పుడూ ఈ యొక్క వేదాంతము నేర్చుకోకూడదు అని చెప్పారు స్పష్టంగా ఇక్కడ. ఏంటి? ఎంత మేధావి పండిత సర్వశాస్త్ర కోవిద అపి వేదాంతము లేదా ఆత్మజ్ఞానం బ్రహ్మ విద్య అన్వేషణం స్వతంత్రేణ నా కదాచిత్ కుర్యాత్ అంటారు. అందువలన ఇక్కడ వేదవిత్ చ ఏవ అహం, నేనే ప్రమాతను. ప్రమాణం ఏది? శాస్త్రం, వేదశాస్త్రం అంటే ఉపనిషత్తు ప్రమాణం. వేదాంత కృత్ అంటే శాస్త్రాన్ని గురువు ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. గురువు అని ఎందుకు అన్నారంటే
శాస్త్రం ఎందుకు అనలేదు? ఎందుకంటే శాస్త్రం ప్రమాణమే అయినా శాస్త్రాన్ని గురువు ద్వారా నేర్చుకోవాలి కాబట్టి అందువలన వేదవితు వేదాంత కృతు అన్నారనమాట ఇక్కడ. అందువలన అవిద్యయ మృత్యుం తీర్త్వా విద్యయ అమృతం అశ్నుతే అన్నారు. అందువలన ఇక్కడ అవిద్య అంటే కర్మకాండ ద్వారా పూర్తిగా మీరు అంతఃకరణ శుద్ధి సాధించిన తర్వాత జ్ఞానయోగం ద్వారా మృత్యు దాటిపోతారు, అమృతత్వం పొందుతారని చెప్పారు. సో ఇక్కడ కూడా ఏమంటున్నారు? నా గురించి మీకు తెలుసుకోవాలంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. వేదాలు వేదై అనేకయి అహం వేద్య, నేను తెలుసుకోబడతాను ఆత్మ వేదముల ద్వారా. మరి ఆ వేదములు ఎక్కడున్నాయి? వేదాంత కృతు అహమేవా, నా నుండే వేదం ప్రకటమైంది. మరి వేదం తనంతట వచ్చి మనకు చెప్తుందా? లేదు, ఒక గురువు వచ్చి ఆ వేద శాస్త్రాన్ని మీకు బోధించాలి. వేదాంత కృత్ వేదాంత కృత్ చూసారా? వేదాంత కృత్ వేద విదేవ చాహం. ఆ వేదాంత కృతు ఎవరైతే ఆ శాస్త్ర బోధించే గురువు ద్వారా నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏంటది? నా పుణ్య పాపే, నాకు పుణ్యము లేదు పాపము లేదు, నాకు పుణ్యం అక్కర్లేదు పాపం అక్కర్లేదు, నేను పుణ్యము కాదు నేను పాపం కాదు. అదేవిధంగా నాస్తి నాశ, నాకు నాశనము లేనిది, నేను నాశనం కాను ఎప్పటికీ. ఎందుకు? నా జన్మ దేహ ఇంద్రియ బుద్ధి నాస్తి, నేను పుట్టుక లేదు మరణము లేదు, నాకు శరీరం లేదు ఇంద్రియము లేవు, నాకు బుద్ధి కూడా లేదు. అంటే నేను ఎల్లప్పుడూ చైతన్య స్వరూపంగా ఉన్నాను. అంటే నిర్వాణ షట్కం ఇక్కడ చెప్తున్నారనమాట. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివోహం శివోహం. అంటే నేను ఈ సృష్టిలో పంచభూతములు కాదు, ఈ యొక్క అవయవాలు కాదు, అంతఃకరణ బుద్ధి మనసు అహంకార చిత్తములు కూడా కాదు, నాకు చేతులు కాళ్ళు ఏమీ లేవు, నాకు ఇంద్రియములు లేవు, నాకు ధర్మ అర్థ కామ మోక్షాలు కూడా అక్కర్లేదు, నాకు పుణ్యపాపాలు లేవు, సుఖదుఖాలు లేవు, మంత్రము తీర్థము వేదము యజ్ఞాలు కూడా కావు, తర్వాత భోజ్యము భోక్త భోగ్యము ఏవీ కావు. నేనెవరిని? చిదానంద రూప శుద్ధ చైతన్య స్వరూప మంగళకర శివ. ఆ శివ ఎవరో కాదు, కైలాసంలో త్రిశూలం పట్టుకుని శివ కాదు, చైతన్య స్వరూప శివ. అది నా ఆత్మ. ఆత్మ అంటే నేనే. అహం శివోహం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.